సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు కాటి కాపరిగా హరిశ్చంద్రుడు గురించి తెలుసుకుందాము. విశ్వామిత్రుడు అటు వెళ్ళగానే ప్రవీరుడు హరిశ్చంద్రుడి చేతులకి బంధం వేసి తాడు కొస చేత్తో పట్టుకున్నాడు. మాట తప్పాలని చూస్తావురా అంటూ చేతికర్రతో ఒక్కటిచ్చుకున్నాడు. హరిశ్చంద్రుడికి కోపం రాలేదు, బాధ అనిపించలేదు. మౌనంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. అతడిని ప్రవీరుడు తన పేటలోకి లాక్కుపోయాడు. గుడిసె ముందు నిలబెట్టాడు. కాళ్లకు కూడా బంధం వేశాడు. అలా వదిలేసి తాను వెళ్ళి గుడిసెలో దూరి కుక్కి మంచం మీద హాయిగా పడుకుని నిద్రపోయాడు. హరిశ్చంద్రుడి ఆలోచనలు సుడులు తిరిగాయి. తన జీవిత చిత్రమంతా కళ్ళ ఎదుట కదలాడసాగింది. కట్టకడపటికి ఇలా చండాలత్వం దాపురించింది గదా అని విలపించాడు. మాధవీదేవి ఎంతగా విలపిస్తుందో. నాన్న నాన్న అని నా కోసం పలవరించే రోహితుణ్ణి సముదాయించలేక ఎలా సతమతమవుతోందో. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని బుజ్జగిస్తోందేమో పిచ్చిది. నాకు చండాలత్వం వచ్చిందని తెలియదు కదూ. భగవంతుడా, ఎంతటి దుర్దశ రాసిపెట్టావయ్యా మానుదుట. నిరంతరం ఇవే ఆలోచనలతో దుఃఖిస్తూ మహారాజు రోజులు గడుపుతున్నాడు. 5వ నాడు చండాలుడికి రవ్వంత దయ కలిగినట్టుంది. బంధాలు విప్పేశాడు. కింకరా, ఈ కాశీకి దక్షిణం దిక్కున శ్మశానం ఉంది. అది మనదే. ఈ రోజు నుంచి నువ్వే దానికి కాపలా. వదిలేసి ఏటైనా షికార్లు కొట్టావో జాగ్రత్త. సుంకం సరిగ్గా ఎక్కువ తక్కువ లేకుండా వసూలు చెయ్యాలా. చెయ్యకపోయావో ఇదిగో కర్ర, వీపు పగిలిపోద్ది. గుడిసె వెనకాల ఇంకో పాత కర్ర ఉంది, అది తీసుకో. వీరబాహుడి కర్ర అని అందరికీ చెప్పుకో. వెళ్ళు, ఇంకా నిలబడ్డావేంటి అన్నాడు. ఇమం చజర్జరం దండం గృహీత్వాయా హిమాచిరం వీరబాహోరయం దండా ఇతి ఘోషస్వ సర్వతః. హరిశ్చంద్రుడు కాళ్ళు ఇడ్చుకుంటూ శ్మశానం చేరుకున్నాడు. భయానకంగా ఉంది. కంపు కొడుతోంది. పుర్రెలు ఎముకలు చెల్లాచెదురుగా కాళ్ళకి తగులుతున్నాయి. 4 వైపుల నుండి పట్టపగలే నక్క కూతలు వినపడుతున్నాయి. గ్రద్దలు రాబందులు గుంపులు గుంపులుగా వాలుతున్నాయి. ఈల వేస్తూ ఎగురుతున్నాయి. సగం కాలిన శవాలు పళ్ళు ఇకిలిస్తున్నాయి. జీవితం శాశ్వతమనుకుంటూ బతుకుతున్న వాళ్ళని పరిహసిస్తున్నట్టున్నాయి. శరీరాలకు కడపటి సమ్మానమిదని బోధిస్తున్నట్టున్నాయి. అర్ధధత్త శవాస్యాని వికసద్దంత పంక్తిభిః హసంతీవాగ్ని మధ్యస్థ కాయసైన్యం వ్యవస్థితిః. చనిపోయిన వారి కోసం విలపిస్తున్న వారి ఆక్రందనాలు గుండెలను పిండేస్తున్నాయి. హా పుత్ర, హా మిత్ర, హా బంధు, హా సోదర, హా ప్రియ, హా పతి, హా భాగినేయ అంటే మేనల్లుడా, హా మాతుల, హా పిత, హా పితామహ, హా మాతామహ, హా పౌత్ర, మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయావు? తిరిగిరా, ఒక్కసారి కనిపించు అనే ఆర్త స్వరాలు హృదయాలను తూట్లు పొడుస్తున్నాయి. మండుతున్న చితి ఉన్నట్టుండి అరుస్తోంది. కొవ్వు కరిగి చుయ్యమంటోంది, చిటపటలాడుతోంది. ఇది కల్పాంతమా అనిపిస్తూ దారుణంగా ఉంది శ్మశానం. కల్పాంత సదృశాకారం శ్మశానం తత్సు దారుణం స రాజా తత్ర సంప్రాప్తో దుఃఖాదేవను శోచత. హరిశ్చంద్రుడికి తన వాళ్ళందరూ జ్ఞాపకం వచ్చారు. భృత్యులారా, మంత్రులారా, మీరంతా ఏమయ్యారు? వంశ పారంపర్యంగా వచ్చిన రాజ్యం ఏమయ్యింది? హా దేవి, హా పుత్రక, మీరెక్కడో నేనిక్కడ. బ్రాహ్మణుడి కోపం మనల్ని దారుణంగా విడదీసింది. కానీ ఎంతకన్నా వచ్చిపడే కష్టం ఏముంది కనుక? వస్తే రాని, ధర్మం మాత్రం తప్పను. ఎప్పటికైనా అదే గెలుస్తుంది. అది తప్ప మనుష్యులకు మరొకటి శుభప్రదం లేదు. ప్రయత్నపూర్వకంగా అందరూ దానిని ఆచరించవలసిందే. కష్టాలే రాని, కడగండ్లే రాని ధర్మం తప్పడానికి వీలు లేదు. వినా ధర్మం మనుష్యాణం జాయతే న శుభం క్వచిత్ యత్నతో ధారయేత్ తస్మాత్ పురుషో ధర్మమేవ హి. హరిశ్చంద్రుడు ఇలా నిశ్చయించుకుంటూ క్షణక్షణం మనస్సును నిబ్బరించుకుంటున్నాడు.
వీరబాహుడు చేసిన ఏర్పాటు, చెప్పిన పనులు తలుచుకుంటున్నాడు. శ్మశానం 4 చెరగులకి కలియదిరుగుతున్నాడు. అవసరమైతే లకుటాకార కల్పుడై పరుగు పరుగున వెడుతున్నాడు. ఇదిగో ఈ శవానికి 100 రూకలు సుంకం వచ్చింది. ఇందులో ఇది నాది, ఇది రాజుది, ఇది చండాలుడిది అని విభజిస్తున్నాడు. మసిగుడ్డలా మాసిపోయి, నలిగిపోయి, చిరిగిపోయిన ఏకవస్త్రం, భుజం నుంచి కాళ్ల వరకు జీరాడుతున్న పాత కంబళి, బయటకి కనిపిస్తున్న కాళ్ళు, చేతులు, ముఖం అంతటా చితాభస్మం. చేతి వేళ్లకి, అరచేతులకి జిడ్డు, మసి. అవే చేతులతో ఆకలి తీర్చుకుంటున్నాడు. శవాలకు వేసిన పిండాలు రావురుమని ఆబగా తింటున్నాడు. శవాల నుంచి తొలగించిన పుష్పమాలికలను తలకు చుట్టుకుంటున్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, ఒకటే కాపల. నిద్రను మర్చిపోయి చాలా రోజులయ్యింది. ఇలా 12 నెలలు 100 సంవత్సరాల్లా గడిచాయి. జీర్ణైకపట సుగ్రంథి కృతకంఠా పరిగ్రహ చితాభస్మరజో లిప్త ముఖబాహూదరాంఘ్రిక నానామేదోవసా మజ్జా లిప్త పాణ్యం గుళిక్స్వసన్ నానాశవోదన కృతక్షున్నివృత్తిపరాయణ తదీయమాల్య సంశ్లేష కృతమస్తకమండల న రాత్రౌ న దివాత్సేతే हाहेति प्रवदं महुः एवं 12 మాసాస్తు నీతావర్ష శతోసమాః. ఇక రోహితుడి మరణం గురించి తెలుసుకుందాం. రోహితుడు ఒకనాడు బ్రాహ్మణ బాలురతో కలిసి వారణాసికి దగ్గరలోనే ఉన్న అడవిలోకి ఆటలకి వెళ్ళాడు. అందరూ ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. ఇంకా ఇళ్లకు వెళ్ళిపోదామనుకున్నారు. వట్టి చేతులతో వెళ్లడమెందుకు, ఎలాగూ వచ్చాం కదా, కాసిని దర్భలు, సమిదలు తీసుకువెడదాం, హోమాలకు పనికొస్తాయి అనుకున్నారు. కోమలమైన దర్భలను ఏరి ఏరి అగ్రాలు తెగిపోకుండా, చేతులు చీరుకుపోకుండా కోసి మోపు కట్టారు. లక్షణాలు సరిచూసి పొడుగులు ఏరి మోదుగు సమిదలు కట్టకట్టారు. రెండింటినీ రోహితుడి నెత్తికి ఎత్తి నగరంలోకి నడక సాగించారు. బరువుతో రోహితుడు వెనకాటుగా వస్తున్నాడు. కొంత దూరం వచ్చేసరికి చెరువు కనిపించింది. రోహితుడికి దాహం గుర్తుకు వచ్చింది. మోపు దింపేవారు లేక ముందు వెడుతున్న బ్రాహ్మణ బాలుని పిలిచే ధైర్యం చాలక ఎత్తుగా ఉన్న పుట్ట మీదకి మోపులు జార విడిచాడు. గబగబా వెళ్లి చెరువులో దిగి దాహం తీర్చుకుని వచ్చి మోపులు మళ్లీ తలకు ఎత్తుకోపోయాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు ఒక కృష్ణ సర్పం పుట్ట నుంచి బయటకు వచ్చి రోహితుణ్ణి కాటువేసింది. అమ్మా అని దిక్కులు అదిరేలా అరిచి పిల్లవాడు పడిపోయాడు. ప్రాణాలు వదిలేశాడు. ముందు వెడుతున్న బాలురు ఈ కేకను పట్టి రోహితుడికి ఏమో అయ్యిందని పరుగు పరుగున వచ్చారు. పుట్టలోకి పోతున్న తాచుబామును చూశారు. నొరగలు కక్కుతూ గెలగెలలాడుతున్న రోహితుడిని చూశారు. భయం వేసింది. అందరూ ఒక్క ఉదుటున పరుగులంకించుకున్నారు. రొప్పుతూ రోజుతూ ఇంటికి వచ్చారు. వస్తూనే దాసి దాసి మాతో ఆడుకోవడానికి వచ్చాడు కదా రోహితుడు, అడవిలో పాము కరిచింది, చనిపోయినట్టున్నాడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి గదిలో దూరి తలుపులు వేసేసుకున్నారు. మాధవీదేవి నెత్తిమీద పిడుగుపడ్డట్టయింది. మొదలు నరికిన అరటి చెట్టులా ఒరిగిపోయింది. స్పృహ కోల్పోయింది. వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి ముఖం మీద నీళ్లు జల్లాడు. తెలివి వచ్చింది. ఓలును విలపించింది. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అలా ఏడుస్తూ కూర్చుంది. ఏమిటే దాసిదానా, సంధ్యవేళ ఈ శోకన్నాలు అమంగళం, అశుభం, నింద్యం ఈ మాత్రం తెలీదు? 10 మందితో కళకళలాడుతున్న ఇంటిలో ఈ వేళప్పుడు శోకాలు పెడుతున్నావు, సిగ్గులేదు, దుర్మార్గురాలా అని క్రూరంగా కసురుకున్నాడు బ్రాహ్మణుడు. మాధవీదేవి నోరు మెదపలేకపోయింది. ఏం జరిగిందో చెప్పాలని కూడా తోచలేదు. నోరు నొక్కుంటూ విలపిస్తోంది. తల బాదుకుంటోంది. జుట్టు ముడివీడు చెల్లా చెదిరయింది. అసలే మలిన వస్త్రాలు. ఒళ్ళు తెలియకుండా నేలమీద పడి దొర్లుతోంది. ఏడుపు దెయ్యం పట్టినట్టు విలపిస్తోంది. బ్రాహ్మణుడికి ఇది అసహ్యమనిపించింది. కోపం చుర్రుమంది. దుష్టురాలా, 1,000,000 నిష్కాలు నీ మొగిడి మొగాన పోసి కొన్నాను. ఇంకా 1 ఏడాది కాలేదు. అప్పుడే నన్ను ముంచేసేట్టున్నావు. ఇంటి పనులు చేయడానికి అంత ఓపిక లేని దానివైతే నా సొమ్ము ఎందుకు తీసుకున్నారే? వెళ్ళు, పట్టుకురా నా డబ్బు. నా 1,000,000 టంకాలు నాకు పడేసి నీ దారిన నువ్వు పో. కొడుకును కూడా తీసుకుపోయేట్టయితే ఆ ధనం కూడా తెచ్చి ఇచ్చేసేయి. డబ్బు కావాలి, చాకిరి మాత్రం పనికిరాదు. ఎలా కుదురుతుంది?
అవ్వా బువ్వా కావాలంటే వస్తాయా? ఇలా దులిపేస్తున్నాడు. తట్టుకోలేకపోయింది. స్వామి అంటూ అడ్డుపడింది. నేను పని చెయ్యలేక ఏడవడం లేదయ్యా. నా కొడుకుని పాము కరిచిందంట. అడవిలో చచ్చిపోయాడుట. వాణ్ణి చూసొస్తానయ్యా. ఒక్కసారి ఈ పూటకి అనుమతి ఇవ్వు. కాటికి తీసుకుపోయి ఓ మూల పూడ్చిపెట్టి వస్తాను. కన్నతల్లి నేనందుకు అదైనా చెయ్యాలి గదయ్యా అని గొల్లున విలిపించింది. నెత్తి నోరు బాదుకుంది. బ్రాహ్మణోత్తముడు ఇదేమీ వినిపించుకోలేదు. ఇంకా కఠినంగా మాట్లాడాడు. ఓసి నీచురాలా, దుర్వార్తలు చెప్పకు. కళ్ళబొల్లి కబుర్లు ఏడుపులు నా దగ్గర కాదు. పని ఎగ్గొట్టడానికి మీరు ఎంత లేసి అబద్ధాలన్నా ఆడతారు, ఎన్ని కట్టుకథలన్నా చెబుతారు. మీ అలగా జనం ఎన్ని కట్టుకథలన్నా చెబుతారు. మీ అలగా జనం అందరూ అంతే. నాకు తెలీదా? జీతం తీసుకుని పని ఎగ్గొట్టడం మహాపాతకం. నరకానికి పోతావు. అది మహారౌరవం. అక్కడ సలసలా కాగుతున్న నూనెలో నిన్ను ఒడియంలా వేయిస్తారు యమభటులు, తెలుసా? ఆ పై జన్మంలో కుక్కుటంగా పుడతావు. కూలి డబ్బులు తీసుకుని పని ఎగ్గొడితే ఇది శిక్ష. అయినా నా పిచ్చిగాని మీ దగ్గర ఈ ధర్మపన్నాలు పనిచేస్తాయా? ఊసర క్షేత్రంలో వ్యవసాయం చేసినట్టే. ఇదిగో ఆఖరిసారిగా చెబుతున్నాను, నీ ఇష్టం. పాపము పరలోకము లాంటి భయాలు ఏమైనా ఉంటే ఒళ్ళు వంచి పని చెయ్యి, లేదంటే దయ చెయ్యి అన్నాడు. మహాన్ భావ, కాసింత కరుణించు, దయ చూపించు, అనుమతించు. పని ఎగ్గొట్టి వెళ్ళిపోను. ఇప్పుడే వచ్చేస్తాను. నా మాట నమ్ము. కొడుకు చచ్చిపోయాడుట. ఆ మిగతా పని పూర్తి చేసి వెంటనే వచ్చేస్తాను. కాదనకు, అనుమతించు అంటూ కాళ్ల మీద పడింది. కాళ్ళు అందకుండా విప్రుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. కళ్ళు ఎర్రజేశాడు. దాసీదానా, నీ కొడుకు ఏమైతే నాకేమి? ముందు చేతిలో పని పూర్తి చెయ్యి. పిచ్చి వేషాలు వేశావో జాగ్రత్త. నా కోపం తెలుసుగా. కంచి దెబ్బలు తగులుతాయని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు. తలుపులు వేసేసుకున్నాడు. మాధవీదేవి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. అలసిపోయి సొమ్మసిల్లింది. కాసేపటికి తేరుకుంది, ధైర్యం తెచ్చుకుంది. గబగబా పనులన్నీ పూర్తి చేసింది. చీకటి పడిపోయింది. బ్రాహ్మణుడికి పక్క సర్దింది. ఆయన వచ్చి విశ్రమించాడు. నిద్ర పట్టే వరకు కాళ్ళు పడుతోంది. అప్పటికీ దయ కలిగింది ఆ కపట బ్రాహ్మణుడికి. ఒసేవ్, ఇప్పుడు వెళ్ళు. నీ కొడుకును చూసుకో. చచ్చిపోయాడంటున్నావుగా, వెళ్ళు. దానక్రియలు అవి పూర్తి చేసి త్వరగా వచ్చేయి. తెల్లవారుజామున పాచి పనికి అందుకోవాలి సుమా. ఆలస్యమైతే ఊరుకునేది లేదు, వెళ్ళిరా అన్నాడు. అనడమేమిటి? అడవిలోకి పరుగుదీసింది ఆ పిచ్చి తల్లి. అసలే కారు చీకటి, ఆ పైన కన్నీరు. దారి తెలియడం లేదు. కాళ్ళు చీరుకుపోతున్నాయి. ఎక్కడికి వెడుతోందో తెలియడం లేదు. అయినా పరుగులాంటి నడక. పుత్రక, రోహిత అని ఓపిక కొద్దీ అరుస్తోంది. ఎలుగెత్తి పిలుస్తోంది. బ్రాహ్మణ బాలకులు చెప్పిన చెరువు పక్కన పుట్ట చేరుకుంది. దిక్కు మొక్కు లేని అనాథ శవంగా పడి ఉన్న కొడుకును చూసింది. నాయనా అంటూ కూలబడి బిడ్డను హక్కున చేర్చుకుని దారుణంగా రోదించింది. వాడి వీపుకు అంటిన దుమ్మును, ధూళిని, గడ్డి పరకలను ఎందుకో దులుపుతోంది. అప్రయత్నంగా దులుపుతోంది. విలపిస్తోంది. తండ్రి, ఒక్కసారి పలకరించవు, అమ్మా అనవు? ముఖంలోకి ముఖం పెట్టి పిచ్చిదానిలా పలకరిస్తోంది. కుదిపేస్తోంది. ఒక్కసారిగా ఒడిలోకి వదిలేసింది. 2 చేతులతోనూ ముఖం కప్పుకుని బోరుమంది. వాడి మీదికి ఒరిగిపోయింది. మహారాజా, ఎక్కడున్నావయ్యా? చూడు, నీ కొడుకు ఏమయ్యాడో. నాకు ప్రాణాల కంటే తీపి అనేవాడివి. నిన్ను నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ మళ్లీ రోహితుడి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. కొన ఊపిరి ఉందేమో, బతుకుతాడేమో అని ఆశగా పరిశీలించింది. నోరు విడదీయడానికి ప్రయత్నించింది. ముక్కు దగ్గర వేళ్లు కదిపి చూసింది. కనురెప్పలు విప్పార్చింది. మంచు ముద్దలా గడ్డుగట్టుకుపోయిన శరీరాన్ని తడిమి చూసింది. అరికాళ్లలో రుద్ది వేడి పుట్టించడానికి విఫలయత్నం చేసింది. అయ్యో నాన్నా అంటూ మీద పడి ఏడ్చింది. స్పృహ కోల్పోయింది. తథా పశ్యన్ముఖం తస్య భూయో జీవిత శంకయా నిర్జీవనదనం జ్ఞాత్వా మూర్ఛితాని పపాతః. అంతలోకే తేరుకుంది. పిచ్చి ధోరణి పడింది. నాయనా రోహిత, ఇక నిద్ర చాలు, లేవయ్యా. ఇది అడవి. అర్ధరాత్రి అయింది. నీ మిత్రులందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. భూత ప్రేత పిశాచాలు అరుస్తున్నాయి. భయం వేయడం లేదు? లేనాయనా, మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. ఉలకవు పలకవు, ఇదేమయ్యా? నా మీద కోపం వచ్చిందా?
నీ కన్న తల్లినిరా నేను, గుర్తుపట్టలేకపోతున్నావా? రాజ్యం పోయినా, భర్త నన్ను అమ్మేసినా, దాసిత్వం సంక్రమించినా కేవలం నిన్ను చూసుకుని బతుకుతున్నాన్రా. ఇలా దగా చేసి వెళ్ళిపోతావనుకోలేదురా అంటూ దుఃఖిస్తోంది. దేశత్యాగాత్ రాజ్యనాశాత్ పుత్రభర్త్రా స్వవిక్రయాత్ యద్దాసీత్వా చ జీవామి త్వాం దృష్ట్వా పుత్ర కేవలం. నీ జాతకం అమోఘమని, దీర్ఘాయుష్యమని, మహారాజు అవుతావని, పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం నిలబెడతావని, మహావీరుడవై దాన ధర్మాలు చేసి కీర్తి గడిస్తావని, తల్లిదండ్రులను సంతోషపెడతావని దైవజ్ఞులు లెక్కలు కట్టి చెప్పినదంతా అబద్ధమైపోయిందా? నీ అరచేతులలో అరికాళ్లలో కల్పించే చక్ర మత్స్య కలశ చామర చిహ్నాలు అన్నీ వ్యర్థమైపోయినట్టేనా? సాముద్రిక శాస్త్రాన్ని పరిహసించినట్టేనా? రాకుమారా, నీ రాజ్యం ఏమయ్యింది? మంత్రులు ఏరి? సింహాసనం ఎక్కడా? ఛత్ర చామరాలు ఏవి? నీ సైన్యం ఏది? అయోధ్య ఏది? భవనాలు ఏవి? రథాశ్వ గజాలు ఏవి? ప్రజలు ఏరి? వీటిని అన్నింటినీ విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావురా? నాథా, ఎక్కడ ఉన్నావో త్వరగా రావయ్యా. నీ కొడుకును కడసారైనా చూసుకోవయ్యా. నిన్ను కౌగిలించుకొని తన బొట్టుని నీ గుండెలకు అంటించిన ప్రియపుత్రుడు నిర్జీవంగా నేల మీద పడి ఉన్నాడు. వచ్చి కౌగిలించి ఎత్తుకోవయ్యా. కస్తూరి చందనాలు పులుముకున్న దేహానికి దుమ్ము ధూళి అంటుతాయని జంకుతున్నావా? ఇది మనకు కొత్త ఇవాళ జంకడానికి? మట్టి తింటున్న బిడ్డడిని నోటిలో నోరు పెట్టి ముద్దాడిన వాళ్ళం కాము. ఈవేళ ఆ ముఖం మీద ఈగలు ముసురుతున్నాయి, ఆ ఒంటి మీద పురుగులు పాకుతున్నాయి. నాథా, ఏ జన్మలో ఏ మహాపాపం చేశానో ఈవేళ ఇలా ఒంటరిగా ఫలం అనుభవిస్తున్నాను. నువ్వు కూడా దగ్గరలేని సమయంలోనే ఈ దారుణం జరగాలా? స్వామి, నువ్వు పలకవు. తనయా, నువ్వు పలకవు. నాకేది దిక్కు? దైవమా, ఏమిటి ఈ విశ్వ పరీక్ష అంటూ మాధవీదేవి భోరు భోరున విలపిస్తుంది. హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన. మాధవీదేవి విలాపాలు అడవిలో మారుమోగి గింగిర్లు తిరిగి నగరపాలకుల చెవికిపోయాయి, సోకాయి. వాళ్ళు ఆశ్చర్యపోతూ పరుగు పరుగున వచ్చారు. ఎవరివమ్మా నువ్వు? ఈ బాలుడెవడు? నీ భర్త ఎవరు? ఈ అర్ధరాత్రి వేళ ఈ అడవిలో ఇలా రోధిస్తున్నావేమిటి? ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడిగారు. సమాధానం లేదు, ఏడుపు లేదు. స్పృహ కోల్పోయి బిర్ర బిగిసిపోయింది. వాళ్లకు అనుమానం వచ్చింది. శరీరాలు రోమాంచితమయ్యాయి. మరోవైపు భయము ఆవరించింది. పరస్పరం గుసగుసలు పోయారు. ఇది స్త్రీ కాదు, పిశాచి, బాలఘాతిని. లేకపోతే ఇలా అర్ధరాత్రి అడవిలో ఒంటరిగా కూర్చుంటుందా? భక్షించడం కోసం ఎవడో బాలుణ్ణి ఎత్తుకు వచ్చింది, చంపేసింది, కాసేపట్లో తినేస్తుంది అందరూ కూడబలుక్కుని ధైర్యం తెచ్చుకుని ఆవిడ జుట్టు పట్టుకున్నారు. ఇద్దరూ చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. ఒకడు పీక పట్టుకున్నాడు. లాక్కుపోయారు. ఎవరో ఖేచరి నగర ప్రాంతాలలో తిరుగుతోందని జనం చెప్పుకుంటుండగా విన్నాం. ఇంతకాలానికి పట్టుకున్నామనుకుంటూ ఆమెను తీసుకుపోయి శ్మశానంలో ఉన్న చండాలుడికి అప్పగించారు. ఓరి చండాలుడా, నగరానికి అటు చివర అడవిలో దీనిని పట్టుకున్నాం. వెంటనే దీన్ని సంహరించు అన్నారు. చండాలుడు ఆమెను యగాదిగా చూశాడు. అబ్బో, ఈవిడా? నేనెరుగుదును. మీరెవ్వరూ ఇంతకుముందు చూడలేదా? ఈవిడ ఇప్పటికి ఎంతమంది పసిబిడ్డల్ని కడుపున పెట్టుకుందో లెక్కలేదు. పోనీలేండి, ఇప్పటికైనా పట్టుకుని మంచి పని చేశారు. పుణ్యము కీర్తి మూటగట్టుకున్నారు. ఇక మీరు వెళ్ళండి, ఈవిడ కథ నేను చూసుకుంటానని చండాలుడు నగరపాలకులను పంపించేశాడు. బ్రాహ్మణ, స్త్రీ, బాల, గోవధలు చేసినవాడు, బంగారం దొంగిలించినవాడు, నిప్పు పెట్టినవాడు, దారిదోపిడీ చేసినవాడు, మద్యపానం చేసినవాడు, గురుపత్నిని అనుభవించినవాడు, మహాజనంతో విరోధించినవాడు వధార్హుడు. ఈ పనులు చేసినది బ్రాహ్మణుడైనా స్త్రీ అయినా వధించడంలో పాపం లేదు. ఈవిడను నేను సంహరించవలసిందే అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు చేతులు కట్టేసి పలుపు తాడుతో చావబాదాడు. చేతులు లాగాయి. తన సేవకుణ్ణి పిలిచాడు. రే దాసా, ఇటురా, ఈ దుష్టురాలిని సంహరించు. అయ్యో ఆడది అని సంశయించుకు, వెంటనే సంహరించు అని ఆజ్ఞాపించాడు. స్త్రీని చంపడమా అని హరిశ్చంద్రుడు భయపడిపోయాడు. స్వామి, నేను చంపలేను, మరింకేదైనా పని ఆజ్ఞాపించు. ఎంతటి దుస్సాధ్యమైనా నిర్వహిస్తాను అన్నాడు ఖండితంగా.
కింకరా, భయపడకు. ఈవిడని సంహరించడం పాపం కాకపోగా పుణ్యప్రదం. ఇది పసిబిడ్డలను చంపి భక్షించే పిశాచి. దీన్ని ఇలాగే విడిచిపెడితే నగరంలో ఇక పిల్లలు మిగలరు, రేపటికి జనం మిగలరు. కత్తి అందుకో అన్నాడు. స్వామి, స్త్రీలను రక్షించాలే తప్ప సంహరించకూడదు. అది మహాపాపమని మహర్షులు ఎందరో చెప్పారు. తెలిసి గాని తెలియక గాని స్త్రీని వధించినవాడు మహారౌరవ నరకానికి పోతాడు అన్నాడు. ఓరి సేవక, నాకు నీతులు చెప్పకు. అట్టే మాట్లాడక కత్తి అందుకో. ఒక్క వేటుతో సంహరించు. ఒక మనిషిని చంపడం వల్ల 10 మంది బతికేట్టయితే అది పాపమే కాదు, పుణ్యం కూడా. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. ఈ బాలఘాతిని సంహరించు అన్నాడు. చండాలాధిపతి, స్త్రీని వధించను అనేది నా నియమం. ఇది నాకు ఆజన్మ వ్రతం. ఈవేళ దాన్ని భంగపరుచుకోవడం నా వల్ల కాదు అన్నాడు హరిశ్చంద్రుడు. దుష్టుడా, నీకు నేను అధిపతిని. స్వామి కార్యం కన్నా నీకు స్వీయ వ్రతం గొప్పదా? నా దగ్గర జీతం తీసుకుంటూ నేను చెప్పిన పనినే చెయ్యనంటావా? స్త్రీ వధ వల్ల నరకం వస్తుందో చస్తుందో కానీ స్వామిని ధిక్కరించినందువల్ల నువ్వు నరకానికి పోవడం తథ్యం అన్నాడు. చండాలనాథ, దయచేసి అలా శపించకు. నేను నిన్ను ధిక్కరించడం లేదు. ఇది తప్ప ఇంకా ఏదైనా సరే ఆజ్ఞాపించు, చేస్తాను. నీకు శత్రువులు ఎవరైనా ఉంటే చెప్పు. వాళ్ళు దేవతలైనా సరే, దేవేంద్రుడైనా సరే, ఈ క్షణంలో వెళ్ళి సంహరించి వస్తాను అన్నాడు. ఏమిరా, చండాలుడికి కింకరుడు వయ్యుండి రాజుగారిలా కబుర్లు చెబుతున్నావేమిటి? దేవతల మాట కూడా ఎత్తుతున్నావు, సిగ్గులేనివాడా. అంత పాపభయమే ఉంటే చండాలుడికి దాసుడివి ఎందుకయ్యావు? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు. ఇదిగో ఖడ్గం, అందుకో. దీని శిరస్సుని పద్మంలా తుంచేయి అని కటారి అందించాడు వీరబాహుడు. హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం. హరిశ్చంద్రుడింకా తప్పించుకోలేకపోయాడు. కత్తి అందుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. వనిత, నేనొక పాపాత్ముణ్ణి. ఇటు వచ్చి నా ముందు కూర్చో. నీ శిరస్సు ఖండిస్తాను. ఈ చెయ్యి నిన్ను చంపగలుగుతుందేమో చూస్తాను అన్నాడు. ఖడ్గం చేతబట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు హరిశ్చంద్రుడు. ఆవిడ తన ధర్మపత్ని అని అతడికి తెలియదు. ఆయన తన భర్త అని ఆవిడకు తెలియదు. అప్పటికి ఏమి జరుగుతుందో గ్రహించిన మాధవీదేవి హీనస్వరంతో పలికింది. చండాలా, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంహరించు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. నా కన్న కొడుకు సాయంకాలం అనగా చనిపోయాడు. ఇక్కడికి దగ్గరలోనే శవమై పడి ఉన్నాడు. పాము కరిచి ప్రాణాలు వదిలేశాడు. వాడిని తీసుకువచ్చి కాటి కాపరివి కనుక నీకు అప్పగిస్తాను. త్వరగానే వచ్చేస్తాను. ఆలస్యం ఏమీ చెయ్యను. నువ్వు కత్తి పట్టుకుని ఇలాగే నిలబడు. రాగానే శిరస్సు ఖండిద్దువు గాని. దయచేసి ఈ చిన్న అవకాశం నాకు ఇయ్యి, అనుమతించు అని అభ్యర్థించింది. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. హా పుత్ర, హా వత్స, హా శిశు అంటూ పరుగు తీసింది. బాలుడి శరీరాన్ని భుజాన వేసుకుని తీసుకువచ్చింది. దించింది. మహారాజా, ఎక్కడున్నావో? నీ ప్రియపుత్రుడు చనిపోయాడు. ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటూ బోరుమంది. హరిశ్చంద్రుడు విన్నాడే కానీ బొంగురుపోయిన ఆ కంఠస్వరాన్ని పోల్చుకోలేకపోయాడు. నలిగి చిరిగిపోయిన చీర, చిక్కి శల్యమైన శరీరం, ముఖమంతా ఆవరించిన జుట్టు, అసలే చీకటి. రూపము గుర్తుపట్టలేకపోయాడు. బాలుడి శవం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి చూశాడు. రాజచిహ్నాలు ముఖంలో స్పష్టంగా కనిపించాయి. చంద్రబింబం లాంటి ముఖం, కొనదేరిన ముక్కు, అద్దాల్లాంటి చెక్కిళ్ళు, నల్లని ముంగురులు, పొడవైన కేశపాసం, పద్మాల్లాంటి కన్నులు, దొండపండుల్లాంటి పెదవులు, ఎత్తైన భుజాలు, పొడవైన చేతులు, విశాలమైన వక్షస్థలం, పెద్ద పెద్ద అరచేతులు, పొడవైన వేళ్లు, బలిష్టమైన కంఠసీమ, మృదువైన పాదాలు, లోతైన బొడ్డు. అయ్యో, ఎంతటి అందగాడి ఈ పసివాడు! అన్నీ రాజలక్షణాలే. ఏ గొప్ప వంశంలో జన్మించాడో! దుర్విధి కాలపాశంతో లాక్కు వెళ్ళిపోయింది అని విచారించాడు. మనస్సులో రోహితుడు మెదిలాడు. అచ్చం నా కుమారుడు ఇలాగే ఉంటాడు కదా! ఇదే వయస్సు, ఇదే రూపం. దాసీగా నా భార్య ఏ అవస్థలు పడుతోందో, రోహితుడిని ఎలా పోషిస్తోందో అనుకున్నాడు. స్థాణువే నిలబడ్డాడు. చండాలా, వీడు నా బిడ్డడు. కృష్ణ సర్పరూపంలో వచ్చి యముడు తన్నుకుపోయాడు. వీడి తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు. నాకు ఈ దురవస్థ వచ్చి పడింది అంటూ శవాన్ని గుండెలకు హత్తుకుని బావురుమంది. దుర్విధి, రాజ్యం పోగొట్టావు, భార్యాభర్తల్ని విడగొట్టావు, నన్ను దాసీని చేశావు, భార్యాపుత్రుల్ని అమ్ముకోవలసిన దుర్గతిని కల్పించావు.
రోహితుడిని పొట్టన పెట్టుకున్నావు. రాజర్షి హరిశ్చంద్రుడికి ఇంతకన్నా నువ్వు చేయగలిగిన హాని ఏముంది కనుక అంటూ మాధవీదేవి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఈ మాట చెవికి సోకగానే హరిశ్చంద్రుడు అద్దిరిపడ్డాడు. తన భార్య, తన పుత్రుడునా, అయ్యో పుత్రకా అంటూ కూలబడిపోయాడు. ఈ అరుపుతో మాధవీదేవి గుర్తుపట్టింది. హరిశ్చంద్రుడా, అయ్యో అంటూ మూర్ఛపోయింది. కొంతసేపటికి హరిశ్చంద్రుడు తేరుకున్నాడు. బోరు బోరున విలపించాడు. తనయా, ఇక నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారా? దుమ్ములో ఆడుకుని పరుగు పరుగున వచ్చిన ఆవిడని ఎవరు మలినపరుస్తారా? నిన్నొక వస్తువుగా అమ్ముకున్న దుర్మార్గుణ్ణి, నాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ బాలుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు. నిశ్చేష్టుడే స్పృహ కోల్పోయాడు. మహారాజ్ఞి స్పృహలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు కనిపించాడని ఆనందించాలో, కన్న కొడుకు శాశ్వతంగా కనుమరుగయ్యాడని విలపించాలో దారుణంగా నలిగిపోయింది. కనిపించని దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది. దుష్టదైవమా, కరుణారహితుడా, నిర్మర్యాదుడా, జుగుప్సితుడా, ఇంద్రతుల్యుడైన హరిశ్చంద్రుణ్ణి శపచుణ్ణి చేశావా? రాజ్యం పోగొట్టి మిత్రుల్ని దూరం చేసి భార్యాపుత్రుల్ని అమ్ముకునే దుర్దశ కల్పించి కట్టకడపటికి ఇలా చండాలుణ్ణి చేశావా? మహారాజులతో సేవలు అందుకున్న చక్రవర్తికి చండాల దాసత్వమా? సామంతరాజులు తమ ఉత్తరీయాలతో నేల తుడిచి బహుపరాకులు చెబుతుంటే టీవీగా నడిచి వెళ్లిన మహానుభావుడు శ్మశానంలో కపాలాలు, కుండపెంకులు తన్నుకుంటూ తిరగవలసి వచ్చిందా? దైవాన్ని కఠోరంగా నిలదీసింది. భర్త కంఠాన్ని గాఢంగా కౌగిలించుకుంది. మహారాజా, ఇది కళా నిజమా? నమ్మలేకపోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నా మనస్సు బండవారింది. నిశ్చయంగా తెలుసుకోలేకపోతోంది. ఏమైనా ధర్మ మార్గాన పయనించేవాడికి మానవుడే కాదు, దైవం కూడా సహకరించదు. ఇది జీవితం. గో బ్రాహ్మణ దేవతా పూజలు, సత్యవాక్య పరిపాలన ఇవన్నీ వ్యర్థం. ధర్మం అనేదే లేదసలు. ఇక సత్యము, రుజువర్తన, దయ ఇత్యాదుల గురించి మాట్లాడాలా? వాటిని పెట్టుకున్నందుకు కదూ నువ్వు రాజ్యం కోల్పోయింది. హరిశ్చంద్రుడు వేడిగా నిట్టూర్చాడు. తాను చండాలత్వం ఎలా పొందింది వివరించాడు. రోహితుడు ఎలా మరణించింది అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరూ కొడుకును ఆలింగనం చేసుకుంటూ పిచ్చి పట్టిన వాళ్లలా ముద్దుల్లో ముంచేశారు. కాసేపటికి తేరుకున్నారు. కర్తవ్యం గుర్తు చేసింది మహారాజ్ఞి. మహారాజా, చండాలుడి ఆజ్ఞను నిర్వర్తించు. ఇదిగో నీ ఎట్ట ఎదుట కూర్చున్నాను. నా శిరస్సు ఖండించు. స్వామి ద్రోహము, అసత్యము నీకు అంటకుండుగాక. లే, ఖండించు అన్నది. దేవి, ఇంత నిష్ఠుర వాక్యాలు ఎలా పలుకగలిగావు? పలకడానికే అసఖ్యమైన పనిని నేను ఎలా చెయ్యను అన్నాడు. మహారాజా, నిరంతరం నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను. దేవ బ్రాహ్మణ పూజలు నిర్వహించాను. వీటికి ఏదైనా ఫలమంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భర్తవు కావాలి అన్నది. దేవి, ఈ దుఃఖాలు ఇక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామంటే నా మీద నాకే అధికారం లేదు. చండాలుడి అనుమతితో అగ్నిలో దూకుతాను. లేకపోతే పునర్జన్మ కూడా ఇదే కావచ్చు. నరకం వస్తే రాని, ఇంతకన్నా అదే నయం. పుత్రుడి చితాగ్నిలోనే నేను మరణిస్తాను. నన్ను క్షమించు. దయచేసి అడ్డు చెప్పకు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపో. నేనేమైనా దానాలు ధర్మాలు చేసి ఉంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుసుకుందాం. మహారాజ్ఞివి అనే అహంభావంతో ఆ బ్రాహ్మణుడిని ధిక్కరించకు సుమా. అధికారి అంటే దేవుడితో సమానం. సర్వాత్మన సేవించి సంతోషపెట్టాలి అన్నాడు. మహారాజర్షి, నేను నీతో పాటు పుత్ర చితాగ్నిలోనే ప్రవేశిస్తాను. కష్టాలు భరించి భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటు మరణించడమే నాకు శ్రేయోదాయకం. అసలు ఇంక మనం ఎవరికోసం బతకాలి? స్వర్గమో నరకమో కలిసే అనుభవిద్దాం. పద, చితిపేర్చుకుందాం అంది. హరిశ్చంద్రుడు మారు మాట్లాడలేదు. మౌనంగా అంగీకరించాడు. ఇక రేపటి రోజున ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.